ఇవాళ వారాహి నవరాత్రులలో మొదటి రోజు. వారాహి నవరాత్రి అంటే వారాహీదేవికి 9 రోజులు జరుపుకునే పండుగ. ఇది శక్తి ఉపాసనలో ఒక భాగం. ఇక్కడ వారాహీదేవిని శక్తి స్వరూపంగా, సప్తమాతృకలలో ఒకరిగా, దశమహావిద్యలలో ఒకరిగా పూజిస్తారు. ఈ 9 రోజులు భక్తులు వారాహీదేవిని వివిధ రూపాల్లో మంత్రాలతో పూజిస్తారు. వారాహి నవరాత్రి ప్రాముఖ్యత. శక్తి ఉపాసన. వారాహి నవరాత్రి శక్తిని ఆరాధించే ఒక ముఖ్యమైన సందర్భం. శత్రువులపై విజయం. వారాహీదేవిని పూజిస్తే శత్రువులపై విజయం సాధించవచ్చని నమ్ముతారు. రక్షణ. వారాహీదేవి భక్తులను అన్ని రకాల ఆపదలు, కష్టాల నుండి రక్షిస్తుందని విశ్వాసం. కోరికలు నెరవేరుతాయి. వారాహీదేవిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆరోగ్యం, సంపద. వారాహీదేవి అనుగ్రహంతో ఆరోగ్యం, సంపద లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. వారాహి నవరాత్రి పూజా విధానం. వారాహి నవరాత్రి రోజుల్లో భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరిస్తారు. వారు వారాహీదేవి విగ్రహానికి లేదా చిత్రపటానికి పూజలు చేస్తారు. పూజలో భాగంగా దీపాలు వెలిగించి పువ్వులు, పండ్లు, నైవేద్యాలు సమర్పిస్తారు. వారాహీదేవి మంత్రాలను పఠిస్తారు. భక్తులు ఉపవాసం ఉండవచ్చు లేదా పండ్లు, పాలు మాత్రమే తీసుకోవచ్చు. కొందరు భక్తులు వ్రతం కూడా చేస్తారు. వారాహి నవరాత్రి ప్రత్యేకతలు. ప్రతిరోజు ఒక్కో రూపంలో వారాహీదేవిని పూజిస్తారు. ప్రతిరోజు ఒక్కో రకమైన నైవేద్యాలు సమర్పిస్తారు. కొన్ని రోజులు ఉపవాసం ఉంటారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. కొన్ని దేవాలయాలలో వారాహీదేవికి ఊరేగింపులు కూడా నిర్వహిస్తారు. ఇది వారాహి నవరాత్రి యొక్క ప్రాముఖ్యత. వారాహీదేవి దేవ్యో నమః.